మధురా నగర్లో లేటెస్ట్ ప్రోమో. శ్యామ్ తన రూమ్లో అలా పడుకుని ఉంటాడు. ఇంతలో రాధ అయితే శ్యామ్ సార్ని లేవటం కోసమని శ్యామ్ దగ్గరికి వస్తుంది. ఏమండి శ్యామ్ సార్ లేవండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే శ్యామ్ మెలకు రాకుండా అలా పడుకుని ఉంటాడు. అయినా సరే రాధ శ్యామ్ సార్ మిమ్మల్ని లేవండి అని చెప్పి శ్యామ్ మీద చెయ్యి వేసి ఇలా లేపుతూ ఉంటుంది. అయినా సరే శ్యామ్ మెలకు రాకపోయేసరికి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయ్యో శ్యామ్ సార్ మీకేం జరిగింది, లేవండి శ్యామ్ సార్ అంటూ గట్టిగా అరుస్తుంది. అయినా సరే శ్యామ్ లేవకపోయేసరికి అత్తయ్య మామయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంతలో ధనుంజయ్ అలాగే మధుర వాళ్ళిద్దరూ అయితే వస్తారు. వచ్చాక శ్యామ్ నీకేమైంది నాన్న అని చెప్పి లేపుతుంటే శ్యామ్కి ఫుల్ ఫీవర్ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే ఒక టాబ్లెట్ వేయించి పడుకోబెట్టేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి అక్కడ ఇలా అనుకుంటూ ఉంటుంది. సుందర్ నీకు ఫోన్ చేసి ఈరోజు ఎలాగైనా సరే నేను నీకు మన పెళ్లి ఫోటో చూపిస్తాను, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను అని అక్కడ రుక్మిణి అనుకుంటుంది. ఇక సుందర్కి ఫోన్ చేద్దామని రుక్మిణి సుందర్కి కాల్ చేస్తుంది. ఇక శ్యామ్ అయితే అక్కడ జ్వరంతో పడి ఉండడంతో రాధ అయితే శ్యామ్కి సేవలు చేస్తూ తడిగొడ్డ పెడుతూ ఉంటుంది. ఇందులో శ్యామ్ ఫోన్కి అయితే దేవి అనే పేరుతో ఫోన్ వస్తుంది. అది చూసి రాధ అయితే ఏంటి ఈయనకి ఏదో ఫోన్ వస్తుందా అని చెప్పి ఆ ఫోన్ ఏంటా అని చెప్పి చూస్తుంది. ఇంతలో రుక్మిణి అయితే ఏంటి ఈ సుందర్ ఇంకా లిఫ్ట్ చేయడు, ఎంతసేపు ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి అని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. రాధ అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేయడం కోసమని తన చేతిలోనికి తీసుకొని ఎవరా అబ్బా అనేసి దేవియా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.